నెల్లూరు జిల్లా వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వెజిండ్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ, కలిగిరి సర్కిల్ సీఐ సూచనలతో వింజమూరు బస్టాండ్ సెంటర్ నుండి బంగ్లా సెంటర్ వరకు సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి చలానాలు కట్టించడం జరిగిందన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మా పోలీస్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా డిఎస్పీ గారు మరియు సిఐ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వింజమూరు మండలంలో మెయిన్ రోడ్డు మీద, అదేవిధంగా ఈ హైవే మీద కానీ గ్రామాల్లో ప్రతిరోజు ఎక్కడో చోట ఆకస్మికంగా వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య కారణం ఏమిటంటే రోడ్డు ప్రమాదాల నివారణ ఎంతో ముఖ్యమని ప్రభుత్వం భావిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నందున అవి అరికట్టేందుకు గాను ప్రతిరోజు ఈ రోడ్ల మీదకి పోలీసు వారు మేము వచ్చి ట్రాఫిక్ చలానాలు నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ టూ వీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అదేవిధంగా ఎవరైతే వాహనం నడుపుతున్నారో వారు లైసెన్స్ కలిగి ఉండాలి. కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించి ఉండాలి. మితిమీరిన వేగంతో ఎవరైనా ప్రయాణం చేసినట్లయితే అటువంటి వారి మీద కూడా కేసులు నమోదు చేస్తాము. కాబట్టి ప్రజలందరూ రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మోటారు వాహనాల చట్టం నిబంధనలను అనుసరించి ప్రయాణం చేయాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వేసవికాలం వచ్చింది కాబట్టి మా జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మేము మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఇక్కడ దగ్గరలో ఏవైనా కాలువలు, చెరువులు అటువంటి వాటికి మీ పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో పంపించేందుకు ఒకసారి గమనించండి. వేసవి సెలవులు కాబట్టి పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయకుండా వాళ్ళు ఇటుపోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో గమనించండి. ఈ నీటి కుంటల్లో, ఈ చెరువుల్లో ఈతకని సరదాకి వెళ్ళేసి వారికి తెలియనితనంతో ఆనందంలో వారు ఆ చెరువుల్లో దూకి ఈత కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ గమనించండి, వారి నడవడం గమనించండి, వాళ్ళకి చెప్పండి. వారికి ఇంకా ఈత నేర్చుకోవాలని సరదా ఉంటే దగ్గరలో ఉన్న టౌన్లో కానీ నెల్లూరు లేదా చుట్టుపక్కల మీకు తెలిసినటువంటి స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్ళి తగిన ట్రైనర్ సమక్షంలో వాళ్ళకి ఈత నేర్పించాలని తెలియజేస్తున్నాం.